ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక స్టోరీ చెప్పబోతున్నాను. అది చాలా సూపర్గా కూడా ఉంటుంది, ఎంజాయ్ చేయొచ్చు. అది కానీ అది షార్ట్ స్టోరీ, చేయొచ్చు. ఒకరోజు ఒక బాయ్ ఉంటాడంట. ఆ బాయ్కి ఒక సిస్టర్ అంట. వాడికి ఒక షాప్కి వెళ్ళేటప్పుడు ఒక పాట్ కింద ఉందంట. ఇది బాగుందని వాడు కూడా ఆ పాట్ తీసేసుకుని ఇంటికి వెళ్ళాడంట. ఇంటికి వెళ్ళేటప్పుడు వాళ్ళ సిస్టర్ ఇది ఏం పొట్ట అడిగితే ఊరికే కింద చూసానని అడిగారు చెప్పాడంట ఆ బాయ్. దాని తర్వాత ఆ బాయ్ వచ్చి నైట్ ఆ పాట్కి ఒక వన్ రూపీ కాయిన్ వేస్తాడంట. దాని తర్వాత మార్నింగ్ లెగిసి చూస్తే అది ఆ పాట్ వచ్చి ఫుల్గా 1 రూపీ కాయిన్ అయిపోయిందంట. వీడు షాక్ అయిపోయి అప్పుడే వాడికి తెలిసిందంట ఇది మ్యాజికల్ పాట్ అనేసి. దాని తర్వాత వీడు ఇంకొకసారి ఆ పాట్లో ఒక పాలేసారు. దాని తర్వాత మార్నింగ్ లెగిసి చూస్తే ఫుల్గా పాలు ఉందంట. దాని తర్వాత వాడు అది తాగేటప్పుడు మళ్ళీ పడుకొని పోయాడంట. మళ్ళీ ఒక్కరోజు మళ్ళీ పాలు వేసేటప్పుడు తెలియకుండా ఆ పాట్ ఇరిగిపోయిందంట. వాడు కూడా ఏదేదో ట్రై చేశాడు, గ్లూ వేసాడు, ఏదో వేసాడు, కానీ అది ఫిక్స్ అవ్వట్లేదు. దాని తర్వాత ఇదెందుకు మనకి ఇంకేది సెట్ అవ్వట్లేదని బయట త్రో చేస్తాను, పాడేసిన తర్వాత వాడు వచ్చి నెక్స్ట్ మార్నింగ్ లెగ్స్ చూసేటప్పుడు వాడు అమెరికాలో ఉన్నాడంట, రిచ్గా ఉన్నాడంట. ఉండేటప్పుడు వాడి సిస్టర్ ఒకటే పూర్గా ఆ ఇంట్లో ఉందంట. అప్పుడు ఆ బాయ్కి వాళ్ళ సిస్టర్ అక్కడ ఉన్నాడని తెలియదంట, ఎందుకంటే అన్నీ మర్చిపోయాడంట. అప్పుడు మళ్ళీ ఆ పాట్ వాడికి దొరకలేదంట. దాని తర్వాత వాడు వచ్చి సడన్గా ఒకరోజు పడుకున్నప్పుడు వాడు మళ్ళీ ఆ పూరింటికే వచ్చారంట. మళ్ళీ అక్కడ వాడి సిస్టర్ ఉందని ఇప్పుడే వాడికి తెలిసిందే అంట. దాని తర్వాత ఇంకొక రోజు వాడు ఏం చేశారంటే ఊరికే ఒక షాప్కి వెళ్ళాడు. అక్కడ వెళ్ళేటప్పుడు ఆ ఇరిగిన పాట్ వచ్చి రెయిన్లో ఫిక్స్ అయిపోయి ఉంది. వీడికి ఏమని ఎలా ఉందని తెలియట్లేదు, అన్నీ ఒకలాగా ఉందంట. అప్పుడు వాడు ఆ పాట్ తీసుకుని మళ్ళీ ఇంటికి వెళ్ళేటప్పుడు ఆ పాట్ వచ్చి మళ్ళీ ఇరిగిపోయిందంట. ఒక్క సెకండ్ కాల్ వాళ్ళ ఇంట్లో పెట్టిన ఆ పాట్ వీడికి ఏం అర్థమే అవ్వట్లేదు. మళ్ళీ అక్కడ పాడేశారు. మళ్ళీ మార్నింగ్ లెగిసి చూసేటప్పుడు వాళ్ళ సిస్టర్ లేదంట. దాని తర్వాత వాడు అలాగే వాళ్ళ సిస్టర్ ఎక్కడని ఆ పూరింట్లోనే నెతుకుతున్నాడంట. అన్ని ఊళ్ళో నెతికేశాడు, కానీ అమెరికాలో ఒకటే వాళ్ళ సిస్టర్ని నెతకలేదంట. వాళ్ళ సిస్టర్ అమెరికాలోనే ఉందంట, ఏదో ఒక హోటల్ రెస్టారెంట్లో ఉండేటప్పుడు వాడొకటే అమెరికా చూడడానికి మర్చిపోయాడు. మొత్తం అన్నీ ఇది వచ్చి వాడు చెక్ చేశాడు, కానీ వాళ్ళ సిస్టర్ ఎక్కడ లేదంట. వాళ్ళ సిస్టర్ వచ్చి ఇప్పుడు రిచ్ అయిపోయి వేరొక ఇంట్లో చాలా బ్యూటిఫుల్ ఇంటికి వెళ్ళిపోతే ఈ బాయ్ ఒకటే చాలా పూర్గా ఉన్నాడు. అలా ఉండేటప్పుడు ఒకరోజు ఆ బాయ్ వచ్చి చాలా ఇంకా పూరైపోతున్నాడంట. అలాగే పూరైతా వెళ్తున్నాడంట. ఒకరోజు ఏదో తెలియకుండా వాడు ఇల్లు వచ్చి హట్లో చేసిందంట. చాలా స్ట్రాంగ్ కాదంట. అందుకు ఒక బాయ్ వాళ్ళ ఫ్రెండ్ బాయ్ వచ్చి వీడిని ఏదైనా చేద్దాము, వీడిని కొట్టాడు కదా అలా అనేసి వాడు ఇల్లుని పుష్ చేసి, ఈ బాయ్కి ఇల్లు కట్టడమే తెలియదంట అస్సలు. వాళ్ళ సిస్టర్ ఉంటేనే ఆ సిస్టరే కడుతుందంట, ఈ బాయ్కి అస్సలు తెలియదంట. దాని తర్వాత ఆ ఇల్లు కూడా డ్యామేజ్ అయిపోయింది, ఇల్లు కిందే పడిపోయింది. దాని తర్వాత ఆ బాయ్ ఏంట్రా ఇలా అయిపోయింది అనేసి వాడు కూడా
రోడ్డుకి వెళ్ళిపోతే అక్కడ ఫుడ్ లేకుండా కష్టంగా ఉన్నాడంట. దాని తర్వాత చాలా కష్టపడేది. మారల్ ఆఫ్ ద స్టోరీ వచ్చి ఎవరైనా మీకు చాక్లెట్ ఇస్తే అది తినకూడదు అనుకుంటే వాళ్ళు స్ట్రేంజర్స్గా ఉండొచ్చు, ఏదైనా ఎక్సెట్రా కూడా ఉండొచ్చు. దాని తర్వాత ఇలా కింద పడే పాట్స్, రాక్స్ అలాంటి వేస్ట్ థింగ్స్ అంతా తీయకూడదు, ఎందుకంటే దాంట్లో మ్యాజికల్ ఉంటుంది, ఏదైనా బూచి ఉంటుంది, ఏదైనా బ్లాక్ మ్యాజిక్ ఉంటుంది, ఏదైనా ఉంటుంది దాంట్లో. అందుకని మనం అది తీయకూడదు. ఈ స్టోరీ బాగుందని మీరు చెప్పండి. బాయ్ బాయ్, థ్యాంక్ యూ.